కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, తేనె కన్నా మధురమైనది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 84వ రోజు, మార్చ్ 25వ తేదీ. అంశం: ఆ వెలుగు నీలో ఉన్నంతకాలం చీకటి ఎట్లు ప్రకాశించగలదు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కొలస్సీ 1వ అధ్యాయము 12-13 వచనములు. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. కెంటకీలోని లూయిస్ విల్లో కొంతకాలం కిందట ఒక సేవకుడు ఒక యువతితో మాట్లాడుచుండెను. ఆమె చాలా కాలం పాటు పెండ్లి చేసుకొనకపోయెను. దాదాపు 25 లేక 30 ఏండ్లుండెను. ఆమె చాలా చక్కని క్రైస్తవ యువతి. లూయిస్ విలులో ఒకడు ఉండెను. అతడు మంచి జీవితం జీవించలేదు. డాన్సులు వేస్తాడు, జూదం ఆడతాడు. అయితే ఒకనాడు అతడు మారు మనసు పొందెను. అతడు నిజమగు క్రైస్తవుడాయను, చాలా గట్టి క్రైస్తవుడు. అయితే 1 సంవత్సరం తర్వాత అతడు ఈ యువతి ప్రేమలో పడెను. వారిద్దరు వివాహం చేసుకొనిది. ఆ యువతి భర్తతో ఇట్లన్నదట: ఏమండి, మీరు కొత్తగా క్రైస్తవుడైతే కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది కదా. నేనైతే చిన్నప్పటి నుండి క్రైస్తవురాలనే, నీవైతే నూతన క్రైస్తవుడివి. ఈ శోధనలను జయించుట చాలా కష్టం. ఎందుకనగా చాలా కాలం పాపంను రుచి చూచారు కదా. అవును, ఇది నాకు పోరాటంగా ఉందని అన్నాడు. ఆమె అప్పుడిట్లన్నది: ఒక సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలని కోరుచున్నాను. ఎక్కడైనా శత్రువు నిన్ను ఎదిరించినప్పుడు నీవు పడిపోయి తిరిగి పాపంలో ప్రవేశించెదవు. అయినా సరే ఇల్లు విడిచిపోవద్దు. నీవు ఇంటికి రమ్ము. ఇంటి యొద్ద నీవు పెండ్లి చేసుకున్న అదే భార్యను కనుగొందు. నీవు తిరిగి లేచుటకు నేను ప్రార్థించేదను. బాగా ప్రార్థన చేసి తిరిగి దేవుని యొద్దకు తీసుకుని వచ్చేదను. నీవు ఇల్లు విడిచి దూరంగా పోవద్దు. నీవేమై ఉంటివో దానిని మూలం చేసుకుని నిన్ను నేను పెండ్లి చేసుకున్నాను. నీవేమి చేసినా పర్వాలేదు. ఇంకా నిన్ను ప్రేమించినందునని పెండ్లి చేసుకుంటుని. ఒక రోజున అతడు మామూలుగా పనికి వెళ్ళాడు. తన భార్య చెప్పిన మాటలే అతని చెవిలో గింగురు మనుచుండెను. అటువంటి భార్యను కాదని ఎవరు పాపం చేయగలరు? అతడు ఏమి చేసినా గాని లెక్క చేయక తనని ప్రేమించే భార్యను ఎట్లు అతడు మరువగలడు?
అతడు ఏమి చేసినా గాని తిరిగి ప్రేమతో చేర్చుకుని ఆమెకు ఎవరు సాటి అవుదురు? ఓ, ఇప్పుడు దానిని కొన్ని బిలియన్ల రెట్లు గుణించి చూడండి. అంతకన్నా దేవుని ప్రేమ గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తుతో ప్రేమలో పడిన వ్యక్తి లోక సంగతుల్ని దృష్టించడు. ఆయన నీ కొరకు ఏమి చేసునో దానిని లేఖనపు వెలుగులో చూడుము. ఉద్రేకపు వెలుగులో చూచుట కాదు, వాస్తవ వెలుగులో చూడవలెను. అదేమిటో నీవు చూచినప్పుడు నీకు కొత్త జన్మ లభించును. నీలో ఒకటి జరుగును. పాపము కటిక చీకటంత మరణకరమైనది. ఆ వెలుగు నీలో ఉన్నంతకాలం చీకటి ఎట్లు ప్రకాశించగలదు? అది ప్రకాశించజాలదు. మానవునికి దేవుడు చేసినది అదే. మధ్యలో ఆయన నిలబడెను, వాగ్దానం ఇచ్చెను. మోషే ఇందుకు మాదిరి. ఆ కారణం చేతనే మోషే జనుల కొరకు ఖాళీలో నిలబడెను. ఈ దినము నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. పట్టుదల లేదు, సోమరితనమున్నది. మెత్తబడిపోయిన లవోదికే కాలంలో మనం జీవించుచున్నాము. మనకందరికీ తెలుసు, సంఘకాలములను చూచాము. మనం ఆఖరి సంఘకాలంలో జీవించుచున్నాము. ఇది లవోదికేయ సంఘకాలము. సోమరితనము, విచ్చలవిడితనము, సుఖాశక్తి, సరశోక్తులు, దురాశలు చోటు చేసుకున్న కాలంలో మనం జీవించుచున్నాము. దుష్ట యుగము. దేవుడు ఇంకా ఇలాగూ చెప్పినందుకు ఆశ్చర్యపడుచున్నాను. వెనక్కి వెళ్ళు సంగమా, అడ్డములే మొత్తం గుంపును నాశనం చేయుదునని ఆయన అనుటలేదు. ఓ, చూసారా, ఇటువంటి కాలంలో మనం జీవించుచున్నాము. ఖాళీలో నిలుచుట అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఈ రోజు కొరకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అంశమును మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఓ, దేవుడు ఎంతో ప్రేమమయుడై ఉండి దేవుడు ఎల్లప్పుడూ మనలను ప్రేమిస్తున్న విధానం చూస్తున్నప్పుడు నిశ్చయంగా ఆశ్చర్యం కలుగుచున్నది. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమమయుడై ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ఎంతో ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమలో ఏ దోషము లేదు. ఆయన ప్రేమ దోషములను కప్పే ప్రేమది. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనం చదువుకున్న ఈ అంశమును మనం గమనించినట్లయితే నిశ్చయంగా మన పట్ల దేవుడు చూపుతున్న ప్రేమ మనకు అర్థమవుతుంది. నిజంగా అనేకసార్లు మనం పాపంలో పడి దేవుణ్ణి విడిచి వెనుదిరిగి సాతాను వైపు వెళ్ళిపోయినప్పుడు చేటు ఎరుగని ప్రేమతో, భాషకు అందని ప్రేమతో ఆయన మనలను తిరిగి చేర్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నిజంగా దేవుడు మనలను శిక్షించాలనుకుంటే ఒక్క క్షణం చాలు. కానీ ఆయన ఇంకనూ దీర్ఘశాంతుడై మన పట్ల ఇంకనూ ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. మనము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక, మనం మరణంలోకి లాగబడుట ఆయనకి ఇష్టము లేక, ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి మనలను రక్షించాలని ఆయన మన పట్ల ఎంతో ప్రేమ చూపుతున్నాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, ఆ యువతి ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రోజున ఆ యువతి తన భర్తతో ఇట్లు చెప్పిందని మనం విన్నాం. మీరు కొత్తగా క్రైస్తవుడిగా మారితిరి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళటం. నేనైతే చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలనే. క్రైస్తవ జీవితంలో ఈ శోధనలను జయించుట చాలా కష్టం. కనుక ఎప్పుడైనా సాతాను చేత శోధించబడి నీవు తిరిగి పాపంలో పడిపోయినప్పుడు, ఓ దయచేసి నీవు నన్ను వదిలి వెళ్ళిపోకు, నీవు ఇల్లు వదిలి వెళ్ళిపోకు, నీవు ఇంటికి రమ్ము. ఇంటి వద్ద నీవు పెండ్లి చేసుకున్న అదే భార్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నీవు దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోకు. నీవు నశించిపోకుండా ఉండునట్లు నీవు తిరిగి లేచుటకు నేను ప్రార్థించేదను. బాగా ప్రార్థన చేసి
తిరిగి దేవుని యొద్దకు నేను నడిపించేదను అని చెప్పినప్పుడు నిజంగా ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడని మనం చదువుకున్నాం. ఓ మంచి భార్య, అతడు ఏమై ఉన్నాడో తెలిసి కూడా ఆమె పెండ్లి చేసుకున్నది. అతడు లోకంలో రుచి చూచిన వ్యక్తి అని తెలుసు, అతడు డాన్సులు వేస్తాడని తెలుసు, జూదమాడతాడని తెలుసు. అయినా కానీ అతన్ని ప్రేమించి తను వివాహం చేసుకున్నది. ఆమె ఏమి చెప్పిందో తెలుసా? నీవేమి చేసినా పర్వాలేదు, ఇంకా నేను నిన్ను ప్రేమించుచున్నందుననే నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను ప్రేమించినందుననే నేను నిన్ను పెండ్లి చేసుకున్నాను. నీవేమి చేసినా నేను నిన్ను క్షమిస్తాను. దయచేసి నీవు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నీవెంత పాపం చేసినా కానీ ఇంటికి తిరిగి రమ్ము. నీ కొరకు నేను బహుగా ప్రార్థన చేసి తిరిగి మళ్ళీ నేను నిన్ను దేవునిలోకి నడిపిస్తాను అని భరోసా ఇచ్చింది. నిజంగా ఆమె మంచి ప్రవర్తన, ఆమె చెప్పిన మంచి మాటలు, అతడు ఎక్కడికి వెళ్ళినా తన భార్య చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. అలాంటి మంచి భార్యను వదిలి ఎవరు పాపం చేయగలరు అని తను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అలాంటి భార్యకు ఎవరు సాటి రాగలరు? నిజంగా ఆమె మంచి ప్రవర్తన తన భర్తను మార్చగలిగింది, అతనికి మారు మనసు కలిగింపజేసింది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఒక భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమే అంత గొప్పదైతే ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దానికన్నా కొన్ని బిలియన్ల రెట్లు గణించి చూడండి, అంతకన్నా దేవుని ప్రేమ గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తుతో ప్రేమలో పడిన వ్యక్తి లోక సంగతులను దృష్టించలేడు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అవును, మనం ఎంత పాపం చేసినా ఆయన మన కొరకు దీర్ఘశాంతుడై తన ప్రేమతో మనలను చేర్చుకుంటూ ఉన్నాడు. మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి, మనలను మరణం నుంచి జీవంలోనికి లాగటానికి ఆయన ఇంకనూ ప్రేమ కలిగిన వాడే. మనము ఎంత పాపం చేసినా కానీ ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగని మనం పాపం చేస్తూనే ఉందామా? ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, అలాగైనను ఏమందుము, కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందుమా? నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు దీర్ఘశాంతుడు, క్షమిస్తూ ఉన్నాడు కదా అని మనం పాపం చేస్తూ ఉంటే నిశ్చయంగా మనం నశించిపోతాం. ప్రియ సోదరులారా, నిజంగా ఈ లవోదికే సంఘకాలం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లవోదికే సంఘకాలాన్ని ఎల్లప్పుడూ ఆయన తిడుతూ ఉంటాడు. నిజంగా ఈ నులివెచ్చని ఈ లవోదికే సంఘకాలను మనం గమనించినప్పుడు సోమరితనము, విచ్చలవిడితనము, సుఖాశక్తి, సరసోక్తులు, దురాశలు, దేవునికి కొంచెం కూడా చోటు లేని పరిస్థితి, దేవుని కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే ప్రజలు. నిజంగా ప్రియ సోదరులరా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు ఇంకనూ ప్రేమ కలిగి ఉన్నాడు. నిజంగా ఆ రోజు మోషే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని శోధిస్తున్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే అడ్డు తప్పుకో, నేను వీరిని నశింపజేస్తానన్నప్పుడు ఆ ప్రజలకి దేవునికి మధ్య మోషే అడ్డుగా నిలబడ్డాడు. ఈరోజు దేవుడు ప్రేమమయుడు అండి. మనము నశించిపోవడానికి అర్హత కలిగి ఉన్న వారమైనప్పటికీ ఆయన మనకు అడ్డుగా నిలిచి మనలను నశించిపోకుండా కాపాడాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? లవోదికే సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు, వెనక్కి వెళ్ళు సంగమా, నీవు వదిలిన ఆ ప్రేమను, ఆ మొదటి ప్రేమను తిరిగి మళ్ళీ పునరుద్ధరింపజేసుకో అని ప్రేమతో ఆయన హెచ్చరిస్తున్నాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రేమను, ఆయన దీర్ఘశాంతాన్ని మనం గమనించినప్పుడు మనకి ఇంకనూ ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. మన దోషాలను ఆయన కప్పుతూ ఉన్నాడు. మనం ఎప్పటికైనా క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వారమై క్రీస్తు యొక్క అడుగుజాడల్లో వెళ్దాం, క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం, మనలో ఉన్న చీకటి అంధకారాన్ని తొలగించుకుందాం. నిజంగా అలా మనం ఉన్నప్పుడు ఆయన వెలుగు మనలో ప్రకాశింపజేస్తాడు. నీతి సూర్యుడు మనపై ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుని యొక్క కాంతిలో ఎల్లప్పుడూ మనం ముందుకు నడుస్తూ ఎల్లప్పుడూ ఆయనను వెంబడిద్దాం.
అంతం వరకు స్థిరమైన భక్తితో, స్థిరమైన విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము యెహోషువ 19, 20, 21 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచి దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లోకములో ప్రేమకై నే వెతికాను, పాపంలో సుఖముందని పొల్లాను. లోకములో ప్రేమకై నే వెతికాను, పాపంలో సుఖముందని పొల్లాను. ప్రేమకు ప్రతిరూపుని సిలువలో హింసించితిని, ధనముకు అమ్ముడిపోయి దైవాన్ని కాళ్ళదన్నితిని. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ. తేనె కన్నా మధురమైనది, భాష కందని భావమిది. హేతు ఎరుగని ప్రేమ ఇది, భాష కందని భావమిది. హేతు ఎరుగని ప్రేమ ఇది. లోకమునే శాశ్వతమని తలచితిని, ఎండమావులే నీటి ఊటలని భ్రమసితిని. లోకమునే శాశ్వతమని తలచితిని, ఎండమావులే నీటి ఊటలని భ్రమసితిని. ఎరిగి ఎరిగి నేను ఎంతో చెడిపోయాను, నా ఇష్టము నెరవేర్చుకుని బహుభ్రష్టుడనైనాను. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ. తేనె కన్నా మధురమైనది, భాష కందని భావమిది. హేతు
ఎరుగని ప్రేమ ఇది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. విశ్వాసంలో విఫలుడనైపోయాను, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను. దేమాను ఎరిగి కూడా లోకాన్ని స్నేహించినాను, నా నీతిని నమ్ముకుని భ్రమలో బ్రతికాను. అయినా 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 నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ. తేనె కన్నా మధురమైనది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ. తేనె కన్నా మధురమైనది, భాష కందని భావమిది, హేతు ఎరుగని ప్రేమ ఇది, హేతు ఎరుగని ప్రేమ ఇది, హేతు ఎరుగని ప్రేమ ఇది.